చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ వారణాసిలో కోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి ఒక ట్రక్ ని ఢీకొట్టింది జీప్. దీంతో ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వేగంగా వచ్చి ట్రక్ ని ఢీకొట్టింది ఈ జీప్. మృతులంతా కర్ణాటకకు చెందినటువంటి వారుగా గుర్తించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక నుంచి ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి ఆ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు బయలుదేరేటువంటి ఆ సమయంలో మార్గ మధ్యలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయారు. మార్గ మధ్యలోనే ఆగి ఉన్నటువంటి ఒక ట్రక్ ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే అక్కడ స్పీడ్ నియంత్రించలేకపోవడమే ఒక కారణంగా తెలుస్తోంది. ప్రెసెంట్ వారంతా కూడా కర్ణాటక వారుగా తెలుస్తోంది. 6 ఆన్ ది స్పాట్ మృతి చెందారు. మీరు చూడొచ్చు చాటివి స్క్రీన్ పైన ఒక నేషనల్ హైవే పైనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా వారి యొక్క కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 6 ప్రయాణికులు ఉన్నారు ఆ కారులో. సో ఆగి ఉన్నటువంటి ఆ కార్ని ఢీకొనడంతో దాంట్లో ఉన్నటువంటి వారంతా కూడా స్పాట్లోనే మరణించారు. సో 6 మరణించారు ఈ ఘటనలో. మహాకుంభమేళాకు వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. దగ్గరలోని ఒక బనారస్ హిందూ యూనివర్సిటీ హాస్పిటల్కి తరలించారు. వారందరి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రెజెంట్ అక్కడ తరలించినట్టు తెలుస్తోంది. కర్ణాటక పోలీసులు కూడా వారందరినీ గుర్తించారు. ఎక్కడి వారు ఏంటనేది కూడా ఇక పరిశీలిస్తూ ఉన్నారు. సో కుంభమేళాకు దర్శనార్థం అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యం మూట కట్టుకుందామని వెళ్ళేసే వారందరూ కూడా ఇటువంటి దారుణాలకి ఇటువంటి యాక్సిడెంట్ల కారణంగా మరణించాల్సి వస్తోంది. సో కర్ణాటక నుంచి ప్రయాణమయ్యారు. అందరూ కూడా చాలా సంతోషంగా రోడ్డు మార్గాన వెళ్ళి మనం అక్కడ కుంభమేళాకు హాజరైపోయి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యం మూట కట్టుకుందామని కూడా ఆలోచన చేసి వారంతా కూడా బహుశా మిత్రులై ఉంటారు. అందరూ కూడా కలిసి వెళ్తున్నారు. కానీ ఇక్కడ డెఫినెట్గా అక్కడ ఆగినటువంటి ట్రక్ని ఢీకొట్టిందనంటే ఇక్కడ వెనకాల నుంచి వచ్చినటువంటి ఆ వెహికల్ యొక్క తప్పిదమే చాలా క్లియర్గా అర్థమవుతోంది. స్పీడ్ని నియంత్రించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. చాలా వేగంగా వచ్చి దాన్ని ఢీకొనడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. అక్కడ దీని యాక్సిడెంట్ కారణంగా చాలా ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. చాలా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడికి చాలా మంది పోలీసులు అధికారులు వచ్చారు. చాలా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ ఆ జేసీబీ వచ్చి క్రేన్ల సహాయంతో ఆ యొక్క కార్లను విడివిడిగా తీసేసి ఆ కారు యొక్క డోర్లని ముందు భాగాన్ని తీసేస్తే కానీ ఆ యొక్క మృతదేహాలను వెలికి తీసే పరిస్థితి లేదు. సో ప్రజెంట్ ఇంకా అక్కడ సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. కార్కు ముందు భాగంలో ఒక జెండాని కట్టి ఉంచారు. అందరూ కూడా పుణ్యస్నానాలకు వెళ్తున్నాం కదా, కలా సరదాగా వెళ్ళిపోయి వద్దామనుకున్నారు బహుశా అంతా కూడా. కానీ ఒక్కసారిగా అనుకోని సంఘటన కారణంగా యాక్సిడెంట్లో అంతా మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. సో 6 కూడా ప్రజెంట్ బనారస్ హిందూ యూనివర్సిటీ హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. అంబులెన్స్లో మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అక్కడ రక్తపు మడుగు తయారైంది వీరి యొక్క యాక్సిడెంట్ కారణంగా. ఆగి ఉన్నటువంటి ట్రక్ను ఢీకొనడం అంటే ఆ వెనకాల వచ్చేటువంటి జీప్ తప్పిదమే కనబడుతోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. వారి మృతదేహాలను గుర్తించారు. ఇప్పుడే వారి పోస్ట్ మార్టం నిమిత్తం బనారస్ హిందూ యూనివర్సిటీకి తరలించారు ఆసుపత్రికి. సో వారి కుటుంబీకులకు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పుణ్య కార్యం కాస్త ఈ రకంగా వారి పాలిట శాపంగా మారింది. అందరూ కూడా ఒక్కసారిగా విగత జీవులుగా మారిన పరిస్థితి.